నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. చరాచర జగత్తుకి జగద్గురువై లోకానికి జ్ఞానభిక్ష పెట్టినటువంటి జ్ఞానభాస్కరుడు, అద్వైత సిద్ధాంతకర్త అయినటువంటి శంకర భగవత్పాదుల వారి జీవిత వైభవ విశేషాలను, అద్వైత సిద్ధాంత విశేషాలను కూడా మనం శంకర విజయం అనేటటువంటి శీర్షికతో చెప్పుకుంటూ ఉన్నాం. దానిలో భాగంగా ఆత్మహత్యకు సిద్ధపడ్డటువంటి కుమారుల భట్టు దగ్గరికి వెళ్ళి ఆయన ఆత్మహత్యా నిర్ణయాన్ని తాత్కాలికంగా విరమింపజేసి శంకర భగవత్పాదుల వారు తన అద్వైత సిద్ధాంతం గురించి, ప్రస్థానత్రయ భాష్యం గురించి ఆ చర్చ చేసేటటువంటి విషయం గురించి మనం ముచ్చటించుకుంటూ ఉన్నాం. కుమారుల భట్టు వారు చెప్పారు, నేను వచ్చినటువంటి కార్యక్రమం పూర్తయింది, అందుకని నన్ను వెళ్ళనివ్వండి అని జగద్గురువులను అడిగారు. లోగడ కుమారుల భట్టు దగ్గర జరిగినటువంటి విశేషాలు ఏమిటన్నటువంటి విషయాన్ని కనుక మనం ఒక్కసారి చెప్పుకున్నట్లయితే, భగవంతుడైనటువంటి శంకరుడు సాక్షాత్తు శంకరాచార్యుల వారిగా భువికేగారని మనం చెప్పుకున్నాం దివి నుండి. అప్పుడు ఆయనతో పాటు కొందరు దేవతలు కూడా వచ్చారు అని కూడా మనం లోగడ చెప్పుకొని ఉన్నాం. సాక్షాత్తు శంకరుడే శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. కైలాసంలో ఉండాల్సినటువంటి శంకరుడు జనాలందరిలో కూడా నశించి క్షీణిస్తూ ఉన్నటువంటి వేద ధర్మాన్ని పునరుద్దీపింపజేయడం కోసం సాక్షాత్తు ఆ యతి శంకరుడిగా భూలోకానికి వచ్చినట్టుగా మనం చెప్పుకున్నాం. ఆయనతో పాటు కొందరు దేవతలు కూడా వచ్చారు. ఎందుకంటే ఎక్కడ ప్రధానమైనటువంటి మూర్తి వస్తున్నా కొందరు దేవతలు సహజంగా అనుసరిస్తూ ఉంటారు. ఉదాహరణకి రామచంద్రుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి రామచంద్రుడిగా భూలోకంలో ఆవిర్భవించేటప్పుడు ఆయనతో పాటు ఆదిశేషుడు లక్ష్మణుడిగా, శంఖచక్రాలు భరత శత్రుఘ్నులుగా, శ్రీరమ సాక్షాత్తు మహాలక్ష్మీదేవి సీతగా ఆవిర్భవించినట్టు మనకు తెలిసినటువంటి విషయమే. అట్లాగే కృష్ణ పరమాత్మగా విష్ణుమూర్తి వచ్చినప్పుడు లక్ష్మీదేవి రుక్మిణిగా వచ్చినట్లు ఇట్లా శంకరుల వారు వస్తూ ఉంటే ఆయనతో పాటు దేవతాధినాయకుడైనటువంటి ఇంద్రుడు కూడా సుధన్వుడు అనేటటువంటి మహారాజుగా వచ్చి చక్కగా సాక్షాత్తు దేవతల సామ్రాజ్యమైనటువంటి దేవతల నగరమైనటువంటి అమరావతి నగరంలాగా తనున్నటువంటి రాజ్యాన్ని చక్కగా తీర్చిదిద్ది చక్కగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. అటువంటి సందర్భంలో ఈ కుమారుల భట్టు గురించి తెలుసుకొని ఒక సందర్భంలో ఆ సుధన్వుడు తన రాజ్యానికి రాజ్యసభకు కుమారుల భట్టును ఆహ్వానించిన తరువాత కుమారుల భట్టుతో తన దగ్గర ఉన్నటువంటి పండితులతో చర్చని ఏర్పాటు చేశాడు ఈ సుధన్వుడు అనేటటువంటి రాజు. ఆ చర్చలో కుమారుల భట్టు విజయం సాధించాడు. ఆయనకి సన్మానం చేసి అర్ధసింహాసన గౌరవాన్ని అందించి సభలో ప్రసంగించమని కుమారుల భట్టు వారిని కోరినప్పుడు కుమారుల భట్టు ఆ సభను చూసి సభలో ఉన్నటువంటి పండితులందరినీ చూసి ఆయన మాట్లాడబోతూ ఉన్నటువంటి సందర్భంలో బయట ఉన్నటువంటి చెట్టు మీద నుండి ఒక కోయిల కూత వినపడింది. చక్కగా ఆ కోయిల గానాన్ని విన్న తరువాత ఆయన మాట్లాడుతూ చెప్తున్నాడు, మరళైశ్చేన్న సంగస్తై నీచై కాక కులైష్పిక శృతిదోషక నిర్హ్రాదై శ్లాఘనీయస్థదా భవే. ఓ కోకిల, నీవు చక్కగా గానం చేస్తున్నావు, చాలా అద్భుతంగా ఉన్నది, నీ గానం వీణుల విందుగా ఉన్నది. కానీ నీవు నీచమైనటువంటి కాకులతో సంగమించడం వల్ల నీకు రావాల్సినంత గుర్తింపు రాలేదు అని చెప్పి ఆ రాజుగారిని ఉద్దేశించే కుమారుల భట్టు అన్నట్ట. అంటే రాజుగారు ఎంత ధర్మం తెలిసిన వాడైనప్పటికీ, రాజ్య పరిపాలన ఎంత చక్కగా చేస్తున్నప్పటికీ కూడా బౌద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిసి ఉండడం వల్ల రాజుగారి యొక్క యశస్సు శోభిల్లట్లేదు అనేటటువంటి భావనతో ఈ మాటను చెప్పాడు కుమారుల భట్టు. ఆ విషయం అక్కడ ఉన్నటువంటి అసామాన్య ప్రతిభావంతులైనటువంటి బౌద్ధులకు కూడా అర్థమయ్యి ఆయనతో వెంటనే మా బౌద్ధాన్ని నీవు కించపరుస్తావా, నిజమైనటువంటి బౌద్ధ ధర్మం ఎలా ఉంటుందో నీకు చూపిస్తా, నీతో చర్చకి దిగుతామని చెప్పారు. చెప్పినప్పుడు కుమారుల భట్టు కూడా వేదధర్మం గురించి చర్చిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఎన్నాళ్ళైనా ఎన్ని రోజులైనా కూడా వాళ్ళ చర్చ అనేది ఎడదగట్లేదు. ఇలా ఉంటున్నటువంటి సందర్భంలో సుధన్వుడు ఏం చేశాడంటే, మీలో ఎవరైతే మీ ధర్మాన్ని బలంగా ఉందని చెబుతారో మీ అందరికీ ఒక చిన్న పరీక్ష పెడతాను వినండి. నేను ఒక కుండను తీసుకొస్తాను, ఆ కుండలో నేను ఒక వస్తువును దాచిపెడతాను, మీ ధర్మాన్ని ఆచరించేటటువంటి వాళ్ళు కాబట్టి మీకున్నటువంటి శక్తితో ఆ కుండలో ఏ వస్తువు ఉన్నదో తెలియజేయండి అని చెప్పి ఒక చిన్న పరీక్ష పెడతాడు.
పెట్టినప్పుడు ఆ బౌద్ధులు వస్తారు, బౌద్ధులు వచ్చి ఆ కుండను చూస్తారు. అట్లాగే ఈ కుమారుల భట్టు కూడా చూస్తాడు. చూసి కుండలో రహస్యంగా దాచినటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో, ఏమున్నదో చెప్పాలంటే రేపు చెబుతాము అని వాళ్ళిద్దరు కూడా కొంత సమయం తీసుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత కుమారుల భట్టుకు సహకరిస్తున్నటువంటి బ్రాహ్మణోత్తములందరూ, వేదధర్మాన్ని గౌరవించేటటువంటి వాళ్ళందరూ సూర్యనారాయణమూర్తి కోసం ఘోరమైనటువంటి తపస్సు చేశారు. సూర్యనారాయణమూర్తిని ప్రార్థించాడు. ప్రార్థించినప్పుడు ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యనారాయణమూర్తి వచ్చి ఏం తెలియజేశాడంటే ఆ బ్రాహ్మణులతో, ఆ సుధనుడు అనేటటువంటి రాజు తీసుకొచ్చినటువంటి మట్టి కుండలో శేషశయనుడైనటువంటి వైకుంఠవాసి నారాయణమూర్తి ఉన్నాడని మీరు సభలో చెప్పండి అని కుమారుల భట్టుకి తదితర బ్రాహ్మణ బృందానికి చెప్పాడు ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యభగవానుడు. అయితే నిజంగా ఏమున్నది ఆ కుండలో అన్నది మనం గమనిస్తే, కుండలో ఒక విషసర్పాన్ని పెట్టాడు రాజు. ఇక తర్వాత రోజు సభా ప్రాంగణానికి వచ్చారు. బౌద్ధులు వచ్చి వెంటనే చెప్పారు. ఏమని చెప్పారంటే, బౌద్ధులు ఈ కుండలో పాము ఉన్నది, విషసర్పం ఉన్నది అని చెప్పారు. చెప్పేటప్పటికీ బ్రాహ్మణులను అడిగాడు సుధన్వుడు. కుమారుల భట్టుతో కూడినటువంటి బ్రాహ్మణ బృందం ఆ కుండలో సాక్షాత్తు శేషశయనుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి ఆదినారాయణుడు ఉన్నాడు అని చెప్పారట. చెప్పేటప్పటికి రాజు బాధపడ్డాడు. ఈ వేద ధర్మాన్ని వీళ్ళు నిలబెట్టడం కోసం ఇందులో ఏమున్నదో చెబుతారని చెప్పి నేను అనుకున్నాను, ఇలా చెప్పారేమిటా అని బాధపడుతూ ఉంటే వెంటనే ధర్మదేవత అశరీరవాణిని పలికించిందిట. ఓయి రాజా, బ్రాహ్మణులు చెప్పినటువంటి సమాధానం నిజమైనదే, కావాలంటే పరికించి చూడమన్నారు. చూసేటప్పటికి అందరితో, సభికులందరితో, సభలో ఉన్నటువంటి వాళ్ళందరితో కలిసి రాజుగారు ఆ కుండ మీద ఉన్నటువంటి మూతను తొలగించి చూస్తే అందులో ఉండాల్సినటువంటి విషసర్పం కాకుండా ఆ శేష శయనుడు ఎవరైతే ఉన్నారో ఆ చక్క శ్రీమన్నారాయణమూర్తి దర్శనాన్ని ఇచ్చేట. దర్శనం ఇచ్చిన తరువాత ఈ రాజు చెప్పేట, బౌద్ధ ధర్మం అది సరి అయినటువంటిది కాదు, పాషండ మతము, వేదధర్మమే నిజమైనటువంటి మతం, సప్రమాణమైనటువంటి ధర్మంగా మేము గుర్తిస్తున్నాము. కాబట్టి బౌద్ధులందరూ కూడా వాళ్ళ బౌద్ధ ధర్మాల్ని వదిలేసేయాలి అని చెప్పి రాజు ఆజ్ఞాపిస్తే, అది కుదరదన్నటువంటి వాళ్ళని దండించి, శిక్షించి, కొంతమందిని సంహరించి కూడా బౌద్ధ మత వ్యాప్తిని నిరోధించాడు సుధన్వుడు అనేటటువంటి ఆ రాజు. ఆయన స్వయంగా దేవేంద్రుడు అని కూడా చెప్పుకున్నాం. కుమారుల భట్టు ఎవరంటే సాక్షాత్తు కుమారస్వామి, షణ్ముఖుడు, సుబ్రహ్మణ్యస్వామి వేద ధర్మాన్ని నిలబెట్టడం కోసం శంకరుల వారికి సహాయంగా కుమారుల భట్టుగా ఆవిర్భవించారు. కుమారుల భట్టు లోగడ చేసినటువంటి కార్యక్రమం, ఇంత వేద ధర్మాన్ని నిలబెట్టడం కోసం చేసినటువంటి మహత్తరమైనటువంటి పని ఇదిగా మనకి శంకర విజయంలో విద్యారణ్యుల వారు తెలియజేశారు. తరువాత కుమారుల భట్టు ఎటువంటి చర్య తీసుకున్నాడు, కుమారుల భట్టు ఏ విధమైనటువంటి విధానంలో ముందుకు వెళ్ళాడన్నటువంటి విషయాన్ని రాబోయేటటువంటి భాగంలో మనం చక్కగా తెలుసుకుందాం. అప్పటి వరకు కూడా శంకర వాంగ్మయాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. శంకరుల యొక్క అనుగ్రహం కోసం మనందరం కూడా శంకరులకు ప్రణమిల్లి శంకరులను ప్రార్థిద్దాం. నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ లలితా సహస్రరహస్యాలు అనే కార్యక్రమానికి స్వాగతం. లలితా సహస్రనామాల్లో ఒక్కొక్క నామం యొక్క అంతరార్థాన్ని, భావాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు మనం తెలుసుకోబోయే నామం మహాపాసు పతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికాయై నమః. అంటే అమ్మవారు ఆ పాశుపతాస్త్రాన్ని సంధించారట, ప్రయోగం చేశారు. ఎటువంటి పాశుపతాస్త్రాన్ని? మహాపాశుపతాస్త్రాన్ని ప్రయోగించారు. ఆ పాశుపతాస్త్రం ఏం చేసింది అంటే భండాసుడి యొక్క సైన్యాన్ని అంతటినీ ఒకే ఒక్క పాశుపతాస్త్రంతో అందరూ బూడిదైపోయారట. అటువంటి తల్లి నీకు నమస్కారం అని ఈ నామం యొక్క భావం. మనం భండాసురుడు అంటే ఎవరని చెప్పుకున్నాం? భండాసురుడు అంటే అజ్ఞానం, అజ్ఞానం యొక్క సైన్యం. అజ్ఞానం యొక్క సైన్యాన్ని భండాసురుడు అంటే జీవుడు, జీవుడి యొక్క సైన్యం ఏదైతే ఉందో, ఆ జీవుడిలో ఉన్నటువంటి పశుత్వాన్ని ఏదైతే ఉందో, ఆ పశుత్వాన్ని అమ్మవారు పాశుపతాస్త్రంతో సంహారం చేసింది. కాబట్టి మనలో కూడా పశుత్వం ఉంటుంది. కాబట్టి మనలో ఉన్నటువంటి పశుత్వాన్ని చంపాలంటే పాశుపతాస్త్రమే కావాలి. అందుకే శంకరాచార్యులు వారు కూడా శివానందలహరిలో అంటారు, ఓ ప్రభువు నేను పశువుని, నువ్వు పశుపతివి అంటారు అనమాట. అందుకే పశుపతి అని పేరు వచ్చింది పరమేశ్వరుడికి. పరమేశ్వరుడికి పశుపతి ఎందుకని పిలిచారంటే పశువులకు పతేట. ఎవరు పశువులయ్యా అంటే మనం
అంటే మనం పశువులమా అండి అంటే మన మనుషులం కాబట్టి మనుషులమే కానీ మనుషుల్లో కూడా అప్పుడు పశుత్వం అనేది ప్రజ్వరిల్లుతుందట. కాబట్టి మనలో పశుత్వం వచ్చినప్పుడు అప్పుడు వికృత చేష్టలు చేస్తూ ఉంటాం, వికృతమైనటువంటి చేష్టలు చేసి ఇరుక్కుపోతూ ఉంటాం, నష్టపోతూ ఉంటాం, కష్టపడుతూ ఉంటాం. కాబట్టి అటువంటి మనలో ఉన్నటువంటి పశుత్వాన్ని నశింపచేయాలి, బంధించాలి అంటే పశుపతి కావాలి. ఆ పశుపతే పరమేశ్వరుడు అనమాట. దాన్ని పాశుపతాస్త్రం అంటారు. కాబట్టి అమ్మవారు ఆ పాశుపతాస్త్రాన్ని సంధించి అక్కడ ఉన్నటువంటి భండాసురులో ఉన్నటువంటి పశుత్వాన్ని మొత్తాన్ని చంపేశారట. స్వామి వివేకానంద ఒకానొక సమయంలో క్షత్రియ మహారాజు గారిని కలిసినప్పుడు ఈ ప్రపంచాన్ని ఒక ఆధ్యాత్మిక ప్రపంచంగా నేను చూడాలనుకుంటున్నాను అని క్షత్రియ మహారాజు గారితో స్వామి వివేకానంద అన్నప్పుడు క్షత్రియ మహారాజు గారు అన్నారు, తప్పకుండా నా సహకారం ఉంటుంది, నన్ను ఏం చేయమంటారు, మీకోసం నేను ఏం చేయగలను, మీకు ఏం కావాలో చెప్పండి, ఇస్తానంటాడు ఆయన. వివేకానందుడు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, మహారాజా నాకేం అవసరం లేదయ్యా, నాకు ఒక మనిషి కావాలంటాడు ఆయన. 7 మంది మనుషులు కోరాడు ఆయన, మనిషి కావాలంటాడు ఆయన. ఆశ్చర్యపోయాడు క్షత్రియ మహారాజు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనుషులు కారా అని అంటే మనుషులు కరువయ్యారు అంటాడు ఆయన. కాబట్టి నేటి కాలంలో మనుషులు కరువైపోతున్నారయ్యా. ప్రతి సంవత్సరం వందలాది మంది డాక్టర్లని, వందలాది మంది న్యాయమూర్తుల్ని, వందలాది మంది ఐఏఎస్ ఆఫీసర్లని, వందలాది మంది రాజకీయ నాయకుల్ని, వందలాది మంది వ్యాపారవేత్తల్ని మనం తయారు చేయగలుగుతున్నాం, కానీ ఒక నిజమైనటువంటి మనిషిని తయారు చేయలేకపోతున్నామని వివేకానందుడు ఆవేదన వ్యక్తపరిచాడట. వి ఆల్ టుక్ బర్త్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ అంటాడు. మనందరం కూడా మనుషులుగా పుట్టాం, అంతవరకు వాస్తవమే, కానీ మనుషులుగా జీవించే వాళ్ళు ఎంతమంది అనేది అని ప్రశ్నించాడు. మనలో ఇదంతా మనుషుల యొక్క ఆకారమే, కానీ మనిషి అనగానే మనం ఏమంటాం, మనిషి అంటే ఎవరండి అంటే 2 కాళ్ళు ఉన్నవాడు, 2 చేతులు ఉన్నవాడు, ఒక ముఖం ఉన్నవాడు, 2 కళ్ళు ఉన్నవాడు, ఒక ముక్కు ఉన్నవాడు, ఒక నాలుక ఉన్నవాడు, వీడి మనిషి అంటాం. కానీ వివేకానందుడు ఏమంటాడంటే ఇది కేవలం మనిషి ఆకారం మాత్రమే అంటాడు ఆయన. మరి మనిషి అంటే ఎవరు? మానవత్వం కలిగినటువంటి వాడు. మనిషి అంటే మానవత్వం కలిగినటువంటి వాడు, దయ, ప్రేమ, కారుణ్యము ఇటువంటి సద్గుణాలు కలిగినటువంటి వాడే అవి మానవ లక్షణాలట, మానవత్వం. అది కలిగినటువంటి వాడే మనిషిగా పిలువబడతాడు అని చెప్పబడింది. మరి అవి ఈరోజు కనబడుతున్నాయా? మనందరూ మనుషులుగానే పుట్టామట, కానీ కొందరు పశువులుగా బ్రతుకుతున్నారు, కొందరు రాక్షసులుగా బ్రతుకుతున్నారు, అతి తక్కువ మందే మనుషులుగా జీవిస్తున్నారు అంటాడు వివేకానందుడు. కాబట్టి మనలో మనుష్యత్వం అనేటువంటిది కరువైపోతూ ఉంది, పశుత్వం అనేది పెరిగిపోతూ ఉంది. ఈవేళ ద్వేషం, అసూయ, తమోగుణం ఇవన్నీ ఎవరి గుణాలు? రాక్షస గుణాలు. అలాగే తమోగుణం ఇవన్నీ, ఈ బేలతనం, ఈ నిరాశవాదం ఇవన్నీ ఎవరి గుణాలు అంటే పశు గుణాలు. మరి మనలో ఏ గుణాలు ఉన్నాయి? మనుష్య గుణాలు ఉన్నాయా, పశు గుణాలు ఉన్నాయా అని మనకు మనంగా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కాబట్టి మనలో అప్పుడప్పుడు పశుత్వం అనేది ప్రజ్వరిల్లుతూ ఉంటుందన్నమాట. ఆ పశుత్వాన్ని నాశనం చేయాలి అనుకున్నప్పుడు అమ్మవారిని మనం ఒక్కసారి ప్రార్థన చేసుకున్న, ఈ యొక్క నామాన్ని ఒక్కసారి స్మరించుకున్న అమ్మవారు తను మహాపాశుపతాస్త్రాగ్ని సంధిస్తారు, ప్రయోగం చేస్తారు. ఆ మహాపాశుపతాస్త్రాగ్ని ఒక్కసారి ప్రయోగం చేస్తే ఆ పాశుపతాస్త్రం ఏం చేస్తుందయ్యా అంటే మనలో ఉన్నటువంటి పశుత్వం మొత్తం చంపేస్తుందట. మనలో మానవత్వాన్ని ప్రజ్వలిస్తుంది, తద్వారా దివ్యత్వం కూడా మనకు గోచరమవుతుందన్నమాట. అందుకే ఒక శాస్త్రవేత్త అంటాడు, నేటి మనుష్యుడు పక్షిలాగా ఎగరగలుగుతూ ఉన్నాడు, చేపలాగా ఈదగలుగుతున్నాడు, కానీ మనిషిలా బ్రతకలేకపోతున్నాడని ఆయన ఒక ఆవేదన వ్యక్తపరిచాడు. కాబట్టి మనిషి మనిషిగా బ్రతకడమే మతమని, మనిషి మనిషిగా జీవించడమే సిద్ధాంతమని ఒక నినాదం ఇచ్చారు స్వామి వివేకానంద. అది ఈరోజు నేడు కరువైపోతూ ఉందన్నమాట. కాబట్టి మనలో ఉన్నటువంటి పశుత్వం నాశనం అవ్వాలన్నా ఆ మహాపాశుపతాస్త్రాగ్ని అనేది మనకు అవసరం. దాని చేత మనలో పశుత్వాన్ని మనం నాశనం కాల్చుకోవాలి. ఈ యొక్క నామాన్ని ఒక్కసారి మనం స్మరిస్తే మనలో పశుత్వం అనేది అమ్మవారు నాశనం చేస్తారని స్పష్టమవుతూ ఉంది. హరి ఓం తత్సత్. పుట్టినప్పటి నుంచే మన వెనుకున్నాడు, మన వెనుక నీడ మాదిరిగా ఉన్నాడు యమధర్మరాజు. ఆయన యమ అంటున్నారు కానీ ధర్మరాజు అంటున్నారు. ధర్మంతో కూడుకున్న వ్యక్తి, తనకు తన పర భేదం అంటూ లేదు. ఏ సమయంలో పుట్టావో, ఏ సమయంలో నీకు మృత్యు వస్తుందో తనకు తెలుసు. తన దృక్పథంలో డబ్బు గల్లవాడే కావచ్చు, ఒక చక్రవర్తే కావచ్చు, ఒక పేదవాడే కావచ్చు, ఓ యాచకుడే కావచ్చు, ఓ డబ్బు లేనివాడే కావచ్చు, ఓ విద్యావంతుడే కావచ్చు, ఒక అవిద్యావంతుడే కావచ్చు, ఎవరినైనా సరే ఆ సమయం వచ్చిందంటే ధర్మంతో వాళ్ళని తీసుకెళ్లడమే తనకు తెలిసింది.
అందుగురించే వారిని సమవర్తి అంటారు. అందరినీ సమానంగా చూస్తాడు, ఎక్కడ కూడా తన పరభేదాయం అంటూ లేదు. అయితే ఈ విధంగా ఆ 3 రోజులు ఆహారము నిద్ర లేకుండా అక్కడ కూర్చొని ధ్యానం చేస్తున్న ఆ నచికేతుడు అలాగే ఉండిపోయాడంట. చతుర్ముఖ బ్రహ్మ దగ్గరికి ఏంచి ఆ సమావేశం అయినాక యమధర్మరాజు వచ్చేటప్పటికి తన ఇంటి గడప దగ్గర ఆ పిల్లాడిని చూశాడు. అతన్ని చూసేటప్పటికి అతని ముఖ వర్చస్సు వెలిగిపోతుందంట. అంటే ఈ 3 రోజుల నుంచి ఆ ధ్యానంలో ఉండేటప్పటికి ఒక సూర్యబింబంలాగా కనబడుతుందంట. అతన్ని చూసేటప్పటికి యమధర్మరాజుకే ఆశ్చర్యం వేసిందంట. ఎవరి బాలుడు ఇంత ముఖ వర్చస్సుతో ఉన్నాడు, ఇంత వెలిగిపోతున్నాడు, అసలు ఏంటి అని అనుకున్నాడంట. అయితే ఆ అబ్బాయిని చూస్తే యమధర్మరాజుకే భయం కలిగిందంట. ఆ విధంగా ఉన్నాడంట, పండు మాదిరిగా. అప్పటికి 3 రోజుల నుంచి ఆహారము నిద్ర ఏమీ లేకుండా తను ఆ ధ్యానంలో ఉండిపోయి తపస్సు చేస్తున్నాడు కనుక ఆ పిల్లవాడికి అంత శక్తి వచ్చేసేసింది. ఎందుకంటే అతన్ని చూస్తే ఇతనికి అర్థమైపోయింది యమధర్మరాజుకి ఈ బ్రాహ్మణ బాలుడు అని చెప్పేసి. అతడు తన కోసం 3 రోజులుగా ఎదురు చూస్తూ నిద్రాహారాలు లేవని ఆ పక్కనున్న వాళ్ళు చెప్పారు. అతన్ని చూసేటప్పటికి ఒక అగ్నిస్వరూపం, తను ఏమంటున్నాడంటే యమధర్మరాజు, అగ్నిస్వరూపం అతిథి రూపంలో వచ్చి తన ఇంటి ఎదురుగా కూర్చొని ఆహారము తీసుకోకుండా ఎవరింట్లో ఎవరైనా ఉంటే, తన ఇంట్లోనే కాదు మనకేం చెప్తున్నాడంటే ఎవరైనా సరే అగ్నిస్వరూపమైన అతిథి మన ఇంట్లోకి వచ్చి భోంచేయకుండా ఉపాసంతో ఉంటే మాత్రం అది మహాపాపం. అందుగురించి పెద్దలు మనకేం చెప్పారు, మన ఇంటికి ఎవరైనా అతిథి రాగానే ముందు మంచినీళ్ళు ఇచ్చి ఆ సమయంను చూసుకొని ఒకవేళ మధ్యాహ్నం సమయం వస్తే భోంచేయండి అనడము. బలవంతం చేస్తారు మన వాళ్ళు, లేదండి మీరు భోంచేసి వెళ్ళాలి, వెళ్ళకుండా ఉండకూడదని చెప్పి. కారణం ఏంటంటే అతిథి దేవోభవ అన్నారు మన వాళ్ళు. అతిథి ఎప్పుడు కూడా మన ఇంట్లో ఎంగిల్ పడకుండా పోకూడదు. 4 5 గంటలకు వచ్చాడు అనుకోండి, ఏదో స్నాక్స్ లాంటివి ఇస్తాం, మళ్ళీ రాత్రి వస్తే భోజనం అంటాం, ఉదయం వస్తే టిఫిన్ అంటాం, లేదా ఏదో ఒక పానీయం అన్న తాగండి అంటాం సమయం కానీ సమయంలో వస్తే. అందుగురించే అలా చేయకపోతే మాత్రం ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళ పుణ్యమంతా కూడా ఆ అతిథి తన వెంట తీసుకెళ్తాడంట. అందు గురించి బాగా గుర్తుపెట్టుకోండి, మన ఇంటికి ఏ అతిథి వచ్చినా కానీ మనం అతన్ని ఉట్టి చేతులతో పంపకూడదు, అతనికి ఏదో ఒకటి ఇచ్చి పంపాలి. సరే భోజనం చేయరు, ఏది చేయరు అనుకోండి, ఓ పండో చేతిలో పెట్టి నమస్కారం చేయాలి అతిథికి. ఎందుకంటే అతిథి అనేవాడు దైవస్వరూపం. మనకు వేదం చెప్పింది అది కదా, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అంటున్నారు. వచ్చిన అతిథిని ఆ శ్రీమన్నారాయణుడు అనుకోవాలి. అంతేగాని వస్తే మనం నెగ్లిజెంట్గా అతను చూసి చూడక ఊరుకోవడము, లేకుంటే మనం అది ఎవరైనా సరే మనతో సహాయం పొందడానికే రావచ్చు, ఇంకెవరైనా రావచ్చు, నువ్వు సహాయం చేయని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా మర్యాదగా మాట్లాడి వారికి కావాల్సింది కాఫీయో టీయో లాంటిది ఇచ్చి మర్యాదగా చెప్పడం నేర్చుకోవాలి, కసిరించుకున్నట్టుగా ఉండకూడదు. ఆ యమధర్మరాజు గజగజ వణికిపోయిందంట. 3 రోజుల నుంచి నా ఇంటికి వచ్చిన వ్యక్తికి మా ఇంట్లో వాళ్ళు కనీసం మంచినీరు కూడా ఇవ్వలేదు, అతనికి ఆహారం ఇవ్వలేదు, ఎందుకంటే నేను చేసిన పుణ్యం అంతా పోతుందేమో అని చెప్పి భయపడిపోతున్నాడంట. తాను ఏమనుకుంటున్నాడంటే యమధర్మరాజు, ఈ లేని సమయంలో జరిగినా కానీ అది పాపం నాకు అంటుకుంటుంది, ఎందుకంటే నిప్పు అని తెలిసి ముట్టుకోకుండా అది మనల్ని తగులుతుంది. ఎందుకంటే నిప్పుతో పక్కన మనం ఉండకూడదు. తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా ఇది నిప్పు కాదండి అని చెప్పి మనం తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా 2 విధంగా కూడా మనకు కాలుతుంది. నేను తెలియక అతనికి ఆహారం ఇవ్వలేకపోవచ్చు, కానీ ఆ పాపం నాకు అంటుకుంటుంది అని చెప్పి భయపడిపోయాడంట. అందులోకి ఆహారము నిద్ర లేకుండా తన ఇంట్లోనే ఉన్నాడు, తన గడప దగ్గరనే ఉన్నాడు. ఆ అపరాధం తన ఇంట్లో జరిగింది కనుక అది తాను చేసినట్టు అవుతుందని, ఇంట్లో క్రమశిక్షణ లేదని చెప్పి బాధపడుతున్నాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా వినాలండి. మన ఇంట్లో ఆడవాళ్ళు మనం లేని సమయంలో ఎవరు వచ్చినా సరే ముందు మంచినీళ్ళు ఇచ్చి దాహం తీర్చి, వారు ఏ సమయంలో వచ్చారో కనీసం భోంచేయమనండి, లేదా ఒక కాఫీ టీ లాంటిదైనా ఇచ్చి వారి ఆత్మను అంటే లోపలున్న ఆకలిని తృప్తిపరిచి పంపించడానికే మనం ప్రయత్నం చేయాలి. ఆ విధంగా యమధర్మరాజు నచికేతుడిని చూసి అంటున్నాడు, బ్రహ్మస్వరూపుడివైన నువ్వు మాకు అతిథివి బాలా, కనుక వయసులో నువ్వు చిన్నవాడివే, కానీ నీకు నేను నమస్కారం చేస్తున్నాను అన్నాడు. చూడండి, మనము ఎంత నేర్చుకోవాలో మనకు తెలుస్తుంది. చిన్నవాడైనా సరే అతిథి వచ్చినప్పుడు ఏ విధంగా ఉండాలి అంటే, ఇప్పుడు మనం చిన్నవాళ్ళు ఎవరన్నా మన ఇంటికి వస్తే మేము నమస్కారం చేయాలా అండి అని అంటారు. సరే నమస్కారం మనకన్నా పెద్దవాళ్ళని చేస్తుంటాం కనుక చిన్నవాడికి చేయకున్నా పర్వాలేదు, కానీ అతను ఆకలితో మన ఇంట్లో నుంచి వెళ్ళిపోకూడదు. అది మనం చూడాల్సింది.
ఏ అతిథైనా రావచ్చు, ఏదో కొద్దిగా మన ఇంట్లో ఎంగిల్ పడండి అని చెప్పి ప్రాధేయపడాలి, ప్రేమగా పెట్టాలి. అయితే నువ్వు అతిథి ఇంటికి వచ్చినప్పుడు అగ్నిదేవుడితో సమానం అంటారు నచికేత. నువ్వు మా ఇంటికి వచ్చి 3 రోజులు ఉన్నావు, కానీ ఈ 3 రోజులలో నువ్వు ఆకలి నిద్రాహారాలు లేకుండా గడిపావు. నేను లేని సమయంలో కూడా నా ఇంట్లో అతిథికి మర్యాద జరగకపోవడం, ఆ పాపం నాకు తగులుతుంది. కానీ అలా చూడడం మా ధర్మం. కానీ ఆ ధర్మం తప్పిన నేను మా ఇంట్లో వాళ్ళం. నా ఇంట్లో నీకు అతిథి సత్కారం జరగలేదు, ఇంటి యజమానిగా ఆ పొరపాటు నా తలపైన తీసుకుంటున్నాను. చూడండి ఎంత గొప్పగా చెప్తున్నాడో. ఇంట్లో వాళ్ళకి కాకుండా యమధర్మరాజు తనతో తీసుకుంటుంది. నా తప్పుకు మన్నించు, నన్ను క్షమించు, నాకు మంచి జరిగేటట్టుగా దీవించు. నేను చేసిన ఈ పాప పరిహారానికి నీకు 3 వరాలు ఇస్తాను, కోరుకో అన్నాడు. అంటే ఆ చిన్న బాలుడిని కూడా ఆకలితో ఉన్నాడు. ఆ బాలుడు ఎక్కడ కూడా తనలో ఒక కించత్తు కూడా బాధ కలగకూడదని చెప్పి యమధర్మరాజు అతన్ని బ్రతిమలాడుతున్నాడు. ఆ బాలుడే అనుకున్నాడు అనుకోండి, ఏంట్రా వీళ్ళ ఇంటికి వచ్చాము 3 రోజులైంది, కనీసం మంచినీరు కూడా తాగమని లేదు అన్న ఒక్క భావన వస్తే చాలు. అంత చిన్న భావనైనా సరే ఆ ఇంటి యజమాని పుణ్యం అంతా పోతుంది.